కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను వేగవంతం చేసింది కమిషన్. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన మధ్యంతర నివేదికను పరిశీలిస్తున్నారు అధికారులు. రిపోర్ట్ ప్రకారం మరికొంతమందిని విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది కమిషన్. కాళేశ్వరం కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపులు, ఆర్థికపరమైన అంశాలపై దృష్టి సారించింది కమిషన్. కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ ఎంక్వైరీ కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ చేయనుంది. ఇంజనీర్లు, ఉన్నత అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు ఓపెన్ కోర్టు ఎంక్వైరీ చేపట్టనుంది. ఇందుకోసం హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు సేకరించిన సమాచారం, తీసుకున్న ఆధారాలు, సమన్లు జారీ చేసిన వాళ్లు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ టీం క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది. దాదాపు 30 మందిని ఓపెన్ కోర్టుకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. రోజుకు 2-3 చొప్పున 10 రోజులు ఓపెన్ కోర్టు నిర్వహించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక కూడా అందింది. దాంట్లో అంశాలను కూడా క్రాస్ ఎగ్జామిన్ లో ప్రస్తావించనున్నట్లు తెలిసింది. ఎన్డీఏసీఏ చైర్పర్సన్ ను కూడా ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు విచారణకు రావాలని మాజీ ఈఎన్సీ మురళీధర్, నాగేందర్ రావును కమిషన్ ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్స్ గా బహిరంగ విచారణ చేయనుంది కమిషన్. ఫైనాన్స్ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో విజిలెన్స్ రిపోర్టులో క్లారిటీ లేకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు, బిల్లుల చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల అంశాలపై అదనపు సమాచారాన్ని ఇవ్వాలని కమిషన్ కోరినట్లు తెలిసింది. అదేవిధంగా ఇప్పటివరకు అఫిడవిట్ సమర్పించని మాజీ సీఏ సోమేష్ కుమార్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ రెడీ అవుతోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పంపు హౌజ్లపైనే ఫోకస్ పెట్టింది. పంపు హౌజుల్లోనే భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించింది. ఎవరికీ అంతుచిక్కకుండా పంపుల కొనుగోలు వ్యవహారం ఉన్నట్లు కమిషన్ భావిస్తోంది. ఇందులో మతలబేంటో తేల్చేందుకు క్రాస్ ఎగ్జామిన్ లో తనదైన శైలిలో జస్టిస్ పీసీ ఘోష్ ఎంక్వైరీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం పంపు హౌజ్ల మునక కారణమేంటని కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజనీర్స్ ని ఓపెన్ కోర్టులో తగిన ఆధారాలతో ప్రశ్నించనున్నారు. ప్రతిపాదిత ఫుల్ రిజర్వాయర్ లెవెల్ కి తక్కువ ఎత్తులో పంపు హౌజ్లను ఎందుకు నిర్మించాల్సి వచ్చిందనే కారణాలపై ఇప్పటివరకు ఎవరెవరు ఏం చెప్పారనే దానిపై ఎవిడెన్స్ తో సహా ఎంక్వైరీ చేయనున్నారు. పంపు హౌజ్ల నిర్మాణానికి అయిన ఖర్చు, టెండర్ల ప్రక్రియ సాగిన తీరు, పంపు హౌజ్లు మునగడానికి బాధ్యులెవరు అనే వివరాల్ని ఓపెన్ కోర్టులో రాబట్టాలని చూస్తున్నారు.